ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. हरे कृष्ण माताजी. మాతాజీ నిన్న మనము 4th చాప్టర్ 10th శ్లోకాలో ఆల్మోస్ట్ చివరి పారాగ్రాఫ్ దగ్గర ఉన్నాము. సో మనం జస్ట్ రీక్యాప్ చేద్దాం వాట్ వీ డిస్కస్డ్ ఎస్టర్డే. సో వీ డిస్కస్డ్ అబౌట్ వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవే జ్ఞాన తపస పూత మద్భావమాగత అనేటువంటిది మనము చదువుకున్నాం నిన్న. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత అంటే ఎవరైతే తమ అటాచ్మెంట్స్, రాగము అంటే అటాచ్మెంట్ అన్నమాట, అటాచ్మెంట్స్ తర్వాత భయము, క్రోధము, తర్వాత ఇంకోటి ఏమిటి ఫియర్ అనేటువంటిది వదిలిపెడితే దే విల్ రీచ్ మీ. అంతకు ముందు కూడా భగవంతుడు చెప్పాడు ఎంతోమంది ఇలాగా నన్ను పొందారు. ఏమిటి? అటాచ్మెంట్స్, భయము, క్రోధము, ఈ మూడు వదిలిపెట్టి ఎంతోమంది నన్ను పొందారు. కాబట్టి అర్జున నువ్వు కూడా ఇలాగా వీతరాగ భయక్రోధ ఈ అటాచ్మెంట్స్ అనే దాన్ని వదిలిపెట్టు, భయాన్ని వదిలిపెట్టు. ఎందుకు భయము? నేనున్నాను కదా అని భగవంతుడు అంటాడు. నేనున్నప్పుడు నీకు భయం లేదు. అలాగే క్రోధం ఎందుకు? ఎప్పుడైతే ఎక్కువ మనము డిజైర్స్ ఎంటర్టైన్ చేస్తామో అప్పుడు క్రోధం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే అన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ కాదు. సో ఫుల్ఫిల్ కానప్పుడు ఏమవుతుంది? మనకి మన మీద కోపం వస్తుంది, ఇంకొకళ్ళ మీద కోపం వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? మతి భ్రంశం అనేటువంటిది చెందుతుంది అనమాట. అది 2.6 to 2.63 మనము చదివాము దాంట్లో, ఎందుకని కోపాలు ఎందుకు వస్తాయి అనేటువంటిది. సో ఇక్కడ భక్తి యొక్క సేవా శాస్త్రమును బోధించు భక్తి రసామృత సింధు అనేటువంటిది ఈ క్రిందంగా అందులో ఈ శ్లోకాలు ఉన్నాయి. అది నిన్న మనం డిస్కస్ చేశాం. ఏమిటి? ఆదో శ్రద్ధ తథా సాధు సదా సాగు సంగోత భజన క్రియ. ఆదౌ శ్రద్ధ తథా సాధు సంగోత భజన క్రియ తతో అనర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠ రుచి తస్తతః. తర్వాత అథాసక్తి స్థతో భావ స్తతా ప్రేమాభ్యుదంతతి సాధకానామయం ప్రయత్నః ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఏమిటి అంటే ఆరంభంలో స్టార్టింగ్లో ఎలాగా మనము ఏదైనా కూడా ఒక ఐటెం కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ మనము ఫస్ట్ వెన్ వి స్టార్ట్ ఏమవుతుంది? అప్పుడు మనకి దాని మీద అంత రుచి అనిపించదు. ఎందుకు రుచి అనిపించదు అంటే మనకి అలవర్చుకోవడం అంటే డిసిప్లిన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మాతాజీ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, నైస్. సో అందులో ఏమిటి? ఆరంభ దశలో వ్యక్తి ఆత్మానుభూతి కొరకు ప్రాథమిక కోరికను కలిగి ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. అంటే డిజైర్ అనేటువంటిది ఉండాలి భగవంతుని మీద. భగవంతుడు అంటే ఎవరు? ఆత్మ అంటే ఏమిటి? శరీరం అంటే ఏమిటి?
మనము హూ యామ్ ఐ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లివింగ్. ఎంతోమందికి ఈ విషయం అనేటువంటిది స్ఫురించదు. చివరి వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నోసార్లు కూడా మనం డిస్కస్ చేశాము భగవంతుని గురించి. ఇప్పుడే ఎందుకండి తొందర, రిటైర్మెంట్ అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది మనకి. ఎలా తెలుసు? మనకి టైం ఎంతుందని ఎవరికి తెలుసు? అంటే మనకి ధర్మరాజు ఎగ్జాంపుల్ గూడా మనం చెప్పాము. భీమసేనుడు ధర్మరాజుని అభినందిస్తాడు. ఎప్పుడు అంటే మధ్యరాత్రి 12 గంటలకి తలుపు అది మన గంట కొట్టి లేపుతాడు అందరిని. ఎందుకయ్యా అంటే బ్రాహ్మణుడు వచ్చి ధర్మరాజుని అడుగుతాడనమాట. "యజ్ఞం చేశావు, నేను టైంకి రావలేకపోయాను. నువ్వు అందరికీ దానం ఇచ్చావంటున్నావు కదా! నాకు దానం ఇవ్వు. మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నది. దానికి దానం అవసరం ఉన్నది." అంటే ఇప్పుడు టైం అయిపోయింది. రేపు రా అని ధర్మరాజు అతన్ని పంపిస్తాడనమాట. సో, అతను వచ్చి భీమసేనుడి దగ్గర చెప్పినప్పుడు భీమసేనుడికి వెంటనే స్ఫురిస్తుంది. ఓహో! ఇది లేపాలి. ఇది సరైనది పద్ధతి కాదని చెప్పి ధర్మరాజుని ఆ గంట కొడతాడనమాట. అంటే రాజు యొక్క ఆశ్రమంలో మన సభా ప్రాంగణంలో గంట ఒకటి ఉంటుందనమాట. ఎవరికైనా ఎప్పుడైనా ఆపదొచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఆ గంట వాయించాలి. సో, అది గంట వాయించినప్పుడు అందరూ మేలుకొని వస్తారనమాట. ధర్మరాజు కూడా వచ్చినప్పుడు అప్పుడు అంటాడు, "నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా అన్నయ్య. రేపు నువ్వు ఇస్తావని అంటున్నావు. అంటే నువ్వు రేపు వరకు ఉంటావనేటువంటిది నీకు అంత ధీమా ఉన్నది. సో, ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ" అని అంటాడనమాట. సో, ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్ భర్ మే పర్లయ్ హోయగా, బహురీ కరేగా కబ్ అని మనకి కబీర్ దాస్ చెప్తాడనమాట. కబీర్ దాస్ దోహాలో ఉన్నది. అంటే ఏమిటి? అది ఇంతకుముందు చెప్పినట్టున్నాం గదా మనం. కబీర్ దాస్ అంటాడు, ఎప్పుడు రేపు చేసేది ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు చేసేది రేపు చేసేది ఇవాళ చెయ్యి. ఇవాళ చేయాలనుకున్నది ఇప్పుడే చేసేయి. ఎందుకంటే పల్ భర్ అంటే మన అంటే ఒక్క క్షణము. పల్ భర్ మే ప్రళయ్, పర్లయ్ అంటాడనమాట. పర్లయ్ అంటే ప్రళయ్. ప్రళయ్ హోయగా బహురీ కవరేగా కబ్. ఎందుకంటే మన చేతిలో లేదు. భగవంతుని చేతిలో ఉన్నది అంతా. కాబట్టి హరే కృష్ణ ప్రభామాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? హరి బోల్. ఓకే. సో, విల్ కంటిన్యూ. సో, ఆదో శ్రద్ధ అంటే ఆరంభ దశలో వ్యక్తి ఏం చేయాలి? హరే ప్రాథమిక కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్స్. అదే వినిపించిందో లేదో అనుకుంటున్నాను. ఓకే. వినిపించింది ప్రభు. ఓకే. ఓకే. సో, ఫస్ట్ వి షుడ్ హ్యావ్ ద డిజైర్, ఇంటెంట్ అనేటువంటిది ఉండాలి. ఎందుకు ఇప్పుడు మనకి ఎగ్జామ్ మనం ఏదో ఒకటి చదవాలి. చదవాలంటే ఎ ఊరికే చదవాలి ఎవరో చెప్తున్నారని కాదు. మనలో కోరిక కలవాలి. అంటే వీ కెన్ టేక్ ది హార్స్ టు ద పాండ్, బట్ వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అన్నాడు. అంటే దాహం వేసినప్పుడే మనిషి నీళ్లు తాగుతాడు. దాహం లేకుంటే ఎంత చెరువు దగ్గరికి తీసుకెళ్ళినా, ఎంత నీళ్ళు ఇచ్చినా కూడా తాగడు. ఎందుకంటే ఆ బేసిక్ డిజైర్ అనేటువంటిది లేదు. కాబట్టి భగవంతుణ్ణి మనము చేరుకోవాలంటే ఆ బేసిక్ డిజైర్ అనేటువంటిది కావాలి. అది ఫస్ట్ స్టేజ్. అట్టి కోరిక ఆధ్యాత్మికముగా ఉన్నతి సాధించిన భక్తులతో సాంగత్యము చేయాలి. ఎలాగ మనం అలాగ పెంచుకోవడం ఎలాగా? కోరిక ఉంటే సరిపోదు. వీ షుడ్ ఆల్సో హ్యావ్ అసోసియేషన్. అందుకే మనకేమిటి నెట్వర్కింగ్ అనేటిది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చదువుతున్నాము. చదివిన తర్వాత ఏమిటి నెక్స్ట్? వీ నీడ్ టు గో ఫర్ ఎ జాబ్. ఆ జాబ్‌లో ఏమిటి? ఎలాగా ప్రొఫెసర్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో కానీ, ఆలుమ్నీతో కానీ మనం నెట్వర్కింగ్ పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత దే విల్ గివ్ అస్ గైడెన్స్. ఇలాగ చేయండి, ఇక్కడ చూడండి, అక్కడ చూడండి అని చెప్తారు. అలాగే భక్తులు కూడా మనం భక్తిలో వృద్ధి పొందాలంటే భక్తుల సాంగత్యము పెంచుకోవాలి. ఎందుకు? దే ఆర్ సీనియర్ డివోటీస్. సో, సీనియర్ డివోటీస్ ఆల్సో వర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లైక్ అస్. లైక్ ఇనిషియల్ స్టేజ్ ప్రైమరీ డివోటీస్. సో, వాళ్ళు ఎలాగా మనము అంటే వాళ్ళ గైడెన్స్‌తో మనము ముందుకు వెళ్ళవచ్చు. అప్పుడు ఏమవుతుంది తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతుడైన వాళ్ళేం చేస్తారు డివోటీసు ఆచార్యుని దగ్గరికి తీసుకెళ్తారు. గురువు దగ్గరికి. గురువుగారు మీరు ఇతన్ని కూడా అనుగ్రహించాలి. గురువు టెస్ట్ చేస్తాడు. నిజంగా అతనిలో ఇంటెంట్ ఉందా? తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉన్నదా? మనం చూసాం గదా! ఎలాగా ద అర్జునుడు ద ద మన పరీక్ష పెడతాడు గదా! ద్రోణాచార్యులు విలువిద్యలో "నీకేం కనిపిస్తుంది అర్జున?" అంటే అందరినీ డిజైర్ వాళ్ళ ఎలాగెలాగ ఇంటెంట్ ఉందో ఆ ప్రకారం గురువుగారు కూడా వాళ్ళకి చెప్తారనమాట విద్య. అందరినీ ఒకేసారి ఒకే క్లాసులో మనకి 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి అధ్యాపకుడు ఒకే విధంగా చెప్తాడు.
కానీ ఒక్కొక్కళ్ళకి గ్రాస్పింగ్ పవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరికైతే గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉన్నదో వాళ్ళు ఏం చేయాలి, ఆచార్యుని వద్దకి వెళ్ళి డౌట్స్ అడగాలి. అప్పుడు ఆచార్య ఓహో ఇతనికి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నది, లేకుంటే విని వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. అదేమవుతుంది, దట్ ప్రాబ్లం కెనాట్ బి సాల్వ్డ్. సో ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి మంత్రదీక్షను గ్రహించును. అది ఏమిటయ్యా మంత్రదీక్ష, చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట ఇది. అంటే మనం కృష్ణ భావనామృతంలో ప్రోగ్రెస్ అవ్వడానికి భగవంతుడు నిర్దేశం ఇస్తున్నాడు. ఎలాగా, బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. అంటే నేను వదిలేశానండి, ట్రై చేస్తున్నాను. వదిలేయడం అంటే కష్టం, ఎందుకంటే ఇప్పుడు భూమిలో మనకి గడ్డి ఉన్నదనుకోండి, గడ్డి మొత్తం మనం కోస్తాం. గడ్డి కోస్తే గడ్డి మళ్ళీ మొలకెత్తుతుంది. ఎందుకు, ఆ వేళ్ళు భూమిలో ఉండిపోయాయి, డిజైర్ ఉండిపోయిందనమాట. సో ఆ డిజైర్ అనేటువంటిది వీ షుడ్ ట్రై టు ఎలిమినేట్. ఎలాగా, అటాచ్మెంట్స్ తగ్గించుకుంటూ 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 వచ్చేయాలి. ఎందుకు అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేటువంటిది. అలాగే రాగం అంటే అటాచ్మెంట్. తర్వాత భయం అనేటువంటిది విడనాడాలి. ఎందుకు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ బై ద గ్రేస్ ఆఫ్ కృష్ణ. సో వీఆర్ సింప్లీ టూల్స్. ఈ మూడు మనకి క్రోధం వదిలిపెడితే ఏమవుతుంది, ఆ రూట్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు సెకండ్ స్టేజ్ బహవో జ్ఞాన తపస. సో ఆచార్యుని దగ్గర మంత్రదీక్షను గ్రహిస్తాము. ఏమిటయ్యా మంత్రదీక్ష అంటే, ఈ కలియుగంలో ఈ ఒకే ఒక్క మంత్రము, మహామంత్రము అన్నారు, మనం రోజు జపిస్తాం కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటిది ఈ మంత్రం. మనమందరూ కూడా ఈ మంత్రాన్ని రోజు పఠిస్తున్నాం. ఇదే ఆచార్యుని నుంచి మనకు వచ్చినటువంటి మంత్రం. ఇది ఏ టైంలో అయినా పఠించవచ్చు, ఎవరైనా పఠించవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా పఠించవచ్చు, మనస్సులో కూడా పఠించుకుంటూ ఉండవచ్చు అన్నమాట. సో మంత్రదీక్షని గ్రహించినప్పుడు అతని ఆదేశాలను అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. అంటే మెకానికల్గా చేయకూడదు. ఈ మంత్రం అనేటువంటిది ఏమిటి, మనకి మంత్రదీక్ష వచ్చినప్పుడు ఏమిటి, విత్ అటెన్షన్, విత్ అఫెక్షన్. అటెన్షన్ అంటే ఏమిటి, మనము మనస వాచ కాయ, మూడు, మనస వాచ కర్మణ, మనస్సుతోనూ నాలుకతో మాలకతో పలుకుతున్నాము, అలాగే కర్మణ చేయి కూడా. మనం ఊరికే బీడ్స్ తిప్పుకుంటూ పోతే లాభం లేదు. అంటే మనం మంత్ర జపంలో మంత్రమాల ఉంది కదా, జపమాల ఊరికే తిప్పేసుకుంటూ అయిపోయింది 16 అయిపోయింది, 108 అయిపోయింది, నో. వీ షుడ్ క్వశ్చన్ అవర్ కాన్షియన్స్, నేను వెదర్ ఐ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఒక్క మాల చేద్దాం. ఆ ఒక్క మాల చేసేటప్పుడు హరే కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు మన ఎదురుగా ఉన్నాడు అనుకునేటువంటి అటెన్షను ప్లస్ అఫెక్షను. ఎలాగైతే పిల్లలని మన వాళ్ళని ప్రేమతో మనము పిలుస్తాం, గెస్ట్ లాగా వచ్చాడు కృష్ణుడు, హరే కృష్ణ అనగానే వచ్చేస్తాడు కృష్ణుడు. మరి మనం అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అతనికి గౌరవం ఇవ్వాలి, వీ షుడ్ గివ్ అవర్ లవ్. సో అది అన్నమాట. అతని ఆదేశాలను అనుసరించి సాధకుడు భక్తి యొక్క సేవా విధానమును ఆరంభించును. సో స్టార్టింగ్ పాయింట్. ఆ విధముగా ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశానుసారము భక్తి యొక్క సేవను నిర్వహిస్తూ అతడు అన్ని రకాలైన భౌతిక ఆసక్తుల నుండి విముక్తి సాధిస్తాడు. ఇదే అంటారనమాట. అంటే మనిషికి ఎలాగంటే జీవితంలో బేసికలీ రోటీ కపడా మకాన్ అన్నారు. ఫస్ట్ ఆకలితో ఏ పని చేయలేము. సో బేసిక్ నీడ్స్ మనకి ఈవెన్ పర్సనాలిటీ మేనేజ్మెంట్ చదివినప్పుడు కూడా మనం చదువుకునే ఉన్నాం. అంటే ఫస్ట్ ఏమిటి, బేసిక్ నీడ్స్. మనకి ఫస్ట్ భోజనం కావాలి, కడుపులో అన్నం పడితేనే మిగతా అవయవాలు పనిచేస్తాయి, వినడానికి కానీ, చదవడానికి కానీ, చూడడానికి కానీ, పని చేయడానికి కానీ. సో అవి అయిపోయింది. రోటీ, కపడా కప్పుకోవడానికి, శరీరం కప్పుకోవడానికి దుస్తులు కావాలి, మకాన్ ఉండడానికి ఇల్లు కావాలి. నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ సెల్ఫ్ అచీవ్మెంట్, ఏదైనా మనం సాధించాలి. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి, సెల్ఫ్ యాక్చువలైజేషన్. భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు, ఇంకా మనకి కోరికలు అనేటువంటి తగ్గించుకుంటూ పోవాలి, లేకుంటే కోరికలు ఎండ్ ఉండదు. సో సెల్ఫ్ యాక్చువలైజేషన్ లెవెల్కి ఎప్పుడైతే వస్తామో, అంటే పిరమిడ్ అనమాట. పిరమిడ్ అంటే ఏమిటి, మీకు ఐడియా ఉంది కదా మాతాజీ, ట్రయాంగిల్ లాగా ఉంటుంది, కింద బేస్ ఎక్కువ ఉంటుంది, పైన పోయే కొద్దీ నేరో అవుతుంది, ఒక కొండలాగా ఉంటుంది అనమాట. సో ఆ పిరమిడ్, వెన్ వి రీచ్ దట్ పిరమిడ్ టాప్, అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఈజ్ టు రీచ్ ది ఆల్మైటీ. సో భక్తియుక్త సేవను నిర్వహిస్తూ అన్ని రకాలైన భౌతిక ఆసక్తుల నుండి విముక్తిని సాధించి ఆత్మానుభూతి విషయంలో నిష్ఠను అనగా స్థిరత్వమును సాధించును. అంటే లోపల మనకి మనస్సు అనేది ఒకటి ఉంటుంది, అదే చక్షువు, అంతర చక్షువు అంటారు దాన్ని, లోపల ఉన్నటువంటిది. ఆ చక్షువులో మనం భగవంతుని ధ్యానించాలి. స్థిరత్వం అంటే ఫస్ట్ మనకి ఆధ్యాత్మికత సాధించాలంటే
స్థిర ఆసనము ఫస్ట్ మనం ఒక దగ్గర కూర్చోవాలి. తర్వాత శరీరం కూడా వీ షుడ్ మేక్ ఇట్ స్టిల్ కాన్సంట్రేషన్. దెన్ వీ షుడ్ ఫోకస్ ఆన్ జపం అన్నమాట. ఈ 3 ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది? అతడు పరతత్వమైనటువంటి శ్రీకృష్ణుని పరతత్వము, పరం అంటే హయ్యెస్ట్ ట్రూత్. పరతత్వం అన్నా, పరసత్యము అన్నా, పరమ సత్యము అన్నా, పరతత్వము అన్నా కూడా ఒకటే. శ్రీకృష్ణునికి సంబంధించిన శ్రవణము పట్ల రుచిని అలవరుచుకొనును. ఎక్కడైతే మనం ఎప్పుడైతే వింటామో శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనేటువంటి అసలు పద్యాలు కానీ, పదము కానీ, నామము కానీ విన్నప్పుడు వెంటనే మన చెవులు అటెంటివ్ అయిపోతాయి. ఎందుకు? వీఆర్ ట్రయింగ్ టు ప్రోగ్రెస్ అన్నమాట. కర్షయతి ఇది కృష్ణ. కృష్ణుడు మనల్ని ఆకర్షిస్తున్నాడు. కర్షయతి ఇది కృష్ణ అనే శ్రీకృష్ణుని పేరుకి ఏమిటి? కృష్ణ అంటే ఏమిటి అర్థము? ఆకర్షించేటువంటి వాడు. జస్ట్ లైక్ ఎ మ్యాగ్నెట్. అప్పుడు మనము శ్రీకృష్ణుని పద్యాలు కానీ, శ్రీకృష్ణుని పదాలు కానీ, శ్రీకృష్ణుని నామరూప గుణాలు కానీ వినడానికి ఆసక్తి పొందుతాము. అట్టి రుచి అతడిని శ్రీకృష్ణ చైతన్యము మరింత శ్రీకృష్ణ చైతన్యముపై మరింత అధికముగా ఆసక్తిని చేస్తుంది. అంటే వింటూ 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 ఏమైపోతుంది? మనకి శ్రవణం అంటే చెవులు. చెవులు అంటే ఇట్ ఈస్ లైక్ ఎ పాట్, ఒక కుండ అన్నమాట. మనం రోజు వింటున్నాము. వింటే ఏమవుతుంది? రోజు మనం ఇప్పుడు డ్రాప్ 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 ఒక ట్యాప్ కింద ఒక కుండ పెట్టామనుకోండి, ఒక బిందె పెట్టినప్పుడు ఒక్కొక్క డ్రాప్ అందులో పడుతూ ఉన్నదన్నమాట. పడితే ఏమవుతుంది? కొంతకాలానికి ఆ బిందె నిండిపోతుంది. అలాగే మనం ఎప్పుడు వింటూ 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 వింటే మన డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అవర్ పాట్. సో ఆ పాట్ లోపల నిండిన వెంటనే ఏమవుతుంది? బిందె నుంచి ఆ నీళ్లు చిలుకుతాయి, బయటికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఎలాగొస్తుంది అంటే మన నోటి ద్వారా వస్తుంది. మనం నలుగురికి చెప్తాము శ్రీకృష్ణుడు అంటే ఎవరు, శ్రీకృష్ణుని ఎందుకు పూజించాలి అంటే ఇది శ్రీకృష్ణ భావనామృతంలోని సెకండ్ స్టెప్ అన్నమాట. ఎందుకంటే భగవంతునికి తన మహిమలను చెప్పేటువంటి వాడు చాలా ప్రియమైనటువంటి వాడు. సో అలాగే మనం రోజు విని 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 చదివి చదివి అప్పుడు మనకి కుండ అనేటువంటిది భగవంతుని హృదయంలో ఉంటాడు. హృదయంలో ఉన్నటువంటి భగవంతునికి అభిషేకం చేస్తున్నమాట ఈ శ్రవణము. సో అప్పుడు ఏమవుతుంది? అధికముగా ఆసక్తిని చేసి పరిపక్వ భావ స్థితికి లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమలోని తొలి దశ వైపునకు నడిపించును. ఫస్ట్ స్టేజ్ అంటే ఇంత ఎఫర్ట్ చేస్తే ఎలాగా ఓన్లీ ఫస్ట్ స్టేజ్కి వస్తామన్నమాట. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గ్రేట్. సో భగవంతునికి ఓకే, ఇంకా భగవంతుడు మనకి ఇంత దివ్య ప్రేమని ఇస్తాడు ఎప్పుడు మనము ఆ స్థితికి కృష్ణ భావన అమృతంలో చేరుకున్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఆ భావస్థితిలోని పరిపక్వతయే నిజమైన ప్రేమ అనబడును. కృష్ణుడు తప్ప ఇంకెవరూ అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడే ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అన్ని ఆనందాలను ఇచ్చేటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి అతనే కారణం అనేటువంటిది మనము రియలైజ్ అవుతాం. దీన్నే ఏమంటున్నాడు అంటే ప్రభుపాదుల వారు, ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క ఉన్నతమైన పరిపూర్ణత్వ స్థితి. దిస్ ఈజ్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగాం కదా, హూ యామ్ ఐ? నేను ఎవరు? నేను ఎవరు అనేటువంటి ఎలా తెలుసుకుంటాము అంటే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం చదువుకోవడం వల్ల. మనకి ఇస్కాన్లో ప్రభుపాదుల వారిది ఒక చిన్న పుస్తకం ఉన్నది, పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేటువంటిది. అది మీకు ఆన్లైన్లో కూడా దొరకచ్చు, లేక నేను మీకు వీలైతే షేర్ చేస్తాను. సో పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ అంటే తొలి దశలో ఉన్నటువంటి భక్తుడు చాలా డౌట్స్ ఉంటాయి అతనికి. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అతను శ్రీకృష్ణ మన ప్రభుపాదుల వారు తన భక్తులు అడిగినటువంటి క్వశ్చన్స్ అంతా కంపైల్ చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించారు. సో అదేమవుతుంది అప్పుడు అంటే ఆ భావన స్థితిలో యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ యొక్క అత్యున్నతమైన పరిపూర్ణత్వ స్థితి అనబడును. సో వెన్ డౌట్స్ ఆర్ క్లియర్డ్ అప్పుడు మనకి ఏమిటో క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది. ద పాత్ విల్ బి వెరీ క్లియర్. అంటే మనము ప్రోగ్రెస్ అవుతున్నాము. ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి మనకి ఆ రూట్లో క్లారిటీ అనేటువంటిది రావాలి కదా. ఆ క్లారిటీ అనేటువంటిది వచ్చేసినప్పుడు మనకి డౌట్స్ అన్నీ క్లియర్ అయినప్పుడు మనకి క్లియర్గా మన విజన్ అనేటువంటిది ఉంటుంది. ఫాస్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అట్టి ప్రేమ స్థితిలోనే భగవంతుని పట్ల నిరంతర ప్రేమయుక్తమైన సేవ కొనసాగగలదు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు మాతాజీస్. మీరు ఎలాగా అంటే మీరు రోజు భగవంతుని పూజా మందిరంలో ఫస్ట్ స్టెప్ మనము భగవంతుని
పూజా రూము అది క్లియర్ చేయడము, భగవంతుని మీద మనము అర్పించినటువంటి పుష్పాలని తీసి దాన్ని నిర్మాల్యంగా తల మీద తీసుకోవడం, ముక్కుతో ఆఘ్రాణించాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. ముక్కుతో ఆఘ్రాణించి తల మీద తీసుకోవాలి. ఎందుకంటే భగవంతునికి అర్పించినటువంటిది అవి పరిపూర్ణమైనటువంటి భగవంతుని అనుగ్రహం అన్నమాట. తర్వాత పూజా మందిరాన్ని మనం క్లీన్ చేసి, అలికి, ముగ్గులు వేసి, తర్వాత భగవంతునికి దీపారాధన చేసి, పుష్పాలని అలంకరించి, భగవంతునికి నైవేద్యం అనేటువంటిది పెడతాం. నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అంటే ఆ భగవంతుడు మనకి ఏమిటి అనుగ్రహం అనేటువంటిది ఇస్తాడు. సో ఆరతి చేస్తాం భగవంతునికి అంతా. సో ఇవన్నీ కూడా స్టెప్స్. ఎలాగా అంటే భగవంతుని పట్ల ప్రేమ ఉన్నది. ఎందుకంటే భగవంతుడు అక్కడ మనకి ఇవన్నీ ఇచ్చినవాడు భగవంతుడే. కాబట్టి అతను మనకి అలాంటి అనుగ్రహాన్ని కొనసాగించాలి అనేటువంటిది. కనుకనే ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశానుసారము చేయబడు క్రమ అనుగతమైన భక్తియుక్త సేవ ద్వారా ఒకరు సమస్త భౌతిక ఆసక్తుల నుండి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల గల భయము నుండి, అంటే ఫస్ట్ థింగ్ ఏమిటి, ఇట్లా ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరు? ప్రభుపాదుల వారు, గురువులు. మన గురువులంతా ఏం చేస్తారు? గురుదేవులు మనకి డైరెక్షన్ ఇస్తారు. వాళ్ళకి ఏం పని అయ్యా ఇవన్నీ చెప్పడము? ఎందుకు? వాళ్ళకి అవసరమా అంటే వాళ్ళు శ్రీకృష్ణుని ఆదేశాన్ని పాలించారు. ఎందుకు? నారద మహర్షి కూడా మనకి సత్యనారాయణ వ్రతంలో మీరు ఫస్ట్ చాప్టర్లో చూస్తే నారద మహర్షి అడుగుతాడు నారాయణుని, నారాయణ నారాయణ ఒక్క నిమిషం మాతాజీ. కలియుగంలో మానవులందరూ కూడా ఈ భూలోకంలో చాలా కష్టాలు పడుతున్నారు. వీళ్ళు ఈ కష్టాల నుంచి విముక్తి పొందాలి. ఎందుకంటే వీళ్ళు మంద భాగ్యః, మంద ఆయుః, మంద మతిః. వీళ్ళందరికీ కలియుగంలో ఆయుష్ తక్కువ, బుద్ధి తక్కువ, ప్లస్ జ్ఞాపక శక్తి కూడా తక్కువ, ఓర్పు తక్కువ. వీళ్ళందరినీ ఉద్ధరించే మార్గమే లేదా అని నారదులు కనికరముతో భగవంతుణ్ణి అడిగినప్పుడు భగవంతుడు చెప్తాడు, ఇలాంటి సత్యనారాయణ వ్రతం అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే ఈ వ్రతాలు పూజలన్నీ ఏమిటి? భగవంతుణ్ణి సేవించడం ద్వారా. కలియుగంలో కోరికలు అనేటువంటిది తీరాలి. అందుకే చెప్పాం కదా, కోరికలు అంటే ఎలాగా మనకి కడుపు ఫుల్ అయినప్పుడే మిగతావి మనకి అవుతుందన్నమాట. సో ఈ బేసిక్ నీడ్స్ హ్యావ్ టు బీ ఫుల్ఫిల్డ్. సో అప్పుడు అంటే ఆ స్టేజ్ నుంచి క్రాస్ అవుతున్నాం అనమాట. అది ఫస్ట్ స్టేజ్. సమస్త భౌతిక ఆసక్తుల నుండి ఓకే దో డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల గల భయము నుండి. ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు ఈ దేహమే పర్మనెంటు, ఆత్మ అనేటువంటిది మనం చూడలేదు కాబట్టి మనకి తెలియదు. సో దిస్ ఈస్ బేసికలీ అనిమల్ ఇన్స్టింక్ట్ అనమాట. అనిమల్స్ ఎలా ఉన్నాయి? దే హ్యావ్ ఓన్లీ 4 థింగ్స్: ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్. అంటే తినడము, రీప్రొడక్షన్ ప్రాసెస్, పడుకోవడము, భయము నుంచి మనల్ని డిఫెండ్ చేసుకోవడం. కానీ మానవులు దాన్ని క్రాస్ అయిపోయారు. కాబట్టి మనం ఇంకా ఎదగాలి. సో ఇది దేహము టెంపరరీ, ఆత్మ పర్మనెంట్. సో మన ఎగ్జిస్టెన్స్ ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ బర్త్ అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ భయము నుండి మనం వీడుపడతాం. ఎందుకంటే మరణం అనేటువంటిది తప్పదు. ఆ మరణం అనేటువంటిది మనకి ముక్తి అనేటువంటిది ఇస్తే దట్ ఈస్ వెల్కమ్ అనేటువంటి ఆ భయాన్ని పోగొడుతుందన్నమాట. తర్వాత శూన్యవాదమునకు ఫలితంగా ఏర్పడిన నిరాశ. అంటే ఇంతకు ముందే మనం అనుకున్నాం కదా, 3 టైప్స్ ఆఫ్ పీపుల్. శూన్యవాదులు అంటే ఏమిటి? భగవంతునికి ఆకారం లేదు కాబట్టి భగవంతుడు నిరాకారుని రూపంలో మనం ఆరాధించాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మన మూర్తి ఆరాధన ఫోటోల ద్వారా, మూర్తుల ద్వారా మనం చేస్తేనే మనసు నిలబడ్డం లేదు. అలాంటిది భగవంతునికి రూపమే లేదంటే శూన్యంలో ఎలాగ ఆరాధించగలము? సో కాబట్టి అలాంటి నిరాశ కూడా వదిలివేయాలి. ఏమిటి? శూన్యవాదాన్ని మనము వి షుడ్ నాట్ ఫాలో. ఆ నిరాశ నుండి విడివడి అత్యున్నతమ అయినటువంటి స్థితిని సాధించవచ్చు. అంటే వీ విల్ రీచ్ ద హైయెస్ట్ పెడెస్టల్. ఎందుకు? భగవంతుడే స్వయంగా దిగి వచ్చాడు. ద్వాపర యుగంలో 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు తన రూపము మెయిన్ తన గోలోకధామం నుంచి ఈ ఎవ్రీ ఈ మన్వంతరంలో 28th చతుర్యుగంలో భగవంతుడు ద్వాపర యుగంలో అవతరిస్తాడు మానవులకి ప్రేమను పంచడానికి. సో అది మనం తెలుసుకుని అత్యున్నతమైన స్థితిని సాధించవచ్చును. దానితో చివరకు అతడు భగవద్ధామంను చేరుకొనును. అంటే గైడెన్స్ ఇస్తున్నారు.
మనం తీసుకోవడం. వీఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. మనకి ప్రకృతిలో చాలా మనం చూస్తున్నాము. అయినప్పటికీ మనము దాని నుంచి తెలుసుకోవడం లేదు. కాబట్టి తెలుసుకోవాలి అంటే మనకి గురువు అనేటువంటి గురువు దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ గురువు ఎలాగ లభిస్తాడు? మన పూర్వజన్మ సుకృతము ప్లస్ భగవంతుని అహైతుకి కృప. ఈ 2 తోడైతే మనకి గురువు నుంచి మనము ఏ పాత్ మనకి డైరెక్షన్. అంటే ఇప్పుడు ఎలాగంటే మానవులందరూ కూడా దో దే హ్యావ్ ఫిజికల్ ఐస్ బట్ దే డోంట్ హ్యావ్ స్పిరిచువల్ ఐస్. అంటే ఆధ్యాత్మిక చక్షువులు లేదు. అందుకే భగవంతుడు అర్జునుడికి ఆధ్యాత్మిక చక్షువు ఇచ్చి నన్ను చూడు. ఎందుకంటే అతడు అంతటి గొప్ప భక్తుడు ప్లస్ స్నేహితుడు. కాబట్టి అతనికి అది ఇచ్చాడనమాట. ఇచ్చి అతనికి చూపించాడు. అది చూపించడము మనకి చూపించడం అంటే మనం అంత స్థితిని గనక మనం చేరుకోగలిగితే మనకు కూడా తప్పకుండా భగవద్ దర్శనం అవుతుందన్నమాట. సో ఇది ఇందులో చెప్తున్నాడు. సో ద కంక్లూజన్ వాట్ ఈస్ ద కంక్లూజన్? వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత. ఎవరైతే రాగము అటాచ్మెంటు, తర్వాత భయము, తర్వాత క్రోధము వదిలివేసి నన్నే ఆశ్రయిస్తారో వాళ్ళు ఇంతకు ముందులాగా ఎంతోమంది ఈ జ్ఞానం అనేటువంటి తపస్సుని ఆచరించి పరిపూర్ణత చెంది పవిత్రులైపోతారు. పూత అంటే పవిత్రులైపోయి నా దగ్గరికి వస్తారు. ఎందుకు పవిత్రులవ్వాలి? భగవద్ధాం మనం టెంపుల్కి వెళ్ళాలంటేనే మనం ఏం చేస్తాము? పొద్దున్నే లేచి మనం శుచిగా స్నానం ఆచరించి సంధ్యావందనం అవి చేసుకుని మంచి బట్టలు ధరించి కొత్త వస్త్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ధరించి భగవంతుని దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే హీ ఈజ్ ది అల్టిమేట్. అక్కడికి వెళ్ళి పూజా మందిరంలో అలాగే వెళ్ళిపోం కదా, ఎక్కడ పడితే అలా పడితే మనం వెళ్ళము. ఎందుకు? భగవంతుడు హయ్యెస్ట్ సుప్రీం పర్సనాలిటీ. సో అలాగే మనం టెంపుల్కే అంత శుచి శుభ్రతతో నీతి నియమాలతో వెళ్తున్నప్పుడు మరి మనం గోలోక ధామానికి చేరుకోవాలంటే ఏం చేయాలి? పూత పవిత్రులు అయ్యాలి. పవిత్రులు ఎప్పుడవుతాము? మనకి ఈ 3 అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటువంటిది 3ను మనం దాటి శుద్ధ సత్వగుణం వైపు వెళ్ళినప్పుడు భగవంతునికి ఆ గోలోక ధామానికి చేరడము సాధ్యమవుతుంది అనేటువంటిది ఈ శ్లోకంలో భగవంతుడు మనకి చెప్తున్నాడనమాట. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నెక్స్ట్ విల్ గో టు 4.11. మీకు ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా ఈ 4.10లో భయం ఎలా పోగొట్టుకోవాలి, తర్వాత క్రోధం ఎలా పోగొట్టుకోవాలి, అటాచ్మెంట్స్ ఎలా పోగొట్టుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి. ఫస్ట్ వీ విల్ ట్రై టు రెడ్యూస్, దెన్ వీ విల్ ట్రై టు ఎలిమినేట్. మెచ్యూరిటీ కొంత స్టేజ్ అయిన తర్వాత తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే రియలైజేషన్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో అప్పుడు కోపం అంటే మనకే అది నష్టము, అటాచ్మెంట్ అది మనకే నష్టము, తర్వాత భయము అది భయం వల్ల ఏమవుతుంది? మైండ్ విల్ గెట్ బ్లాక్డ్. సో పర్లేదు, భగవంతుడు ఉన్నాడు. ఏమైనా కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంతవరకు మనకి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ అన్ని క్లిష్ట పరిస్థితులు మన వలన సాల్వ్ అయిందా? లేదు. మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. బట్ బికాస్ వీ సరెండర్ టు కృష్ణ, కృష్ణ మేడ్ ఇట్ వెరీ వెరీ సింపుల్. గోవత్స పద చిహ్నంలో ఉన్నటువంటి వాటర్ ఎంతైతే ఉంటుందో అంత చేసేస్తాడు. సముద్రం అంతటువంటి ప్రాబ్లమ్ని కూడా చిన్న గోవత్స పదంలాగా చేస్తాడు అనమాట. ఓకే, so we will try to follow the instructions of Krishna, that Vitaraga Bhayakroda Manmaya Mamupashrita Bahavo Gnana Tapasa Puta Madbhava Magata అని భగవంతుడు అంటున్నాడు అన్నమాట. ఓకే, నౌ లెట్స్ గో టు 4.11. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. మళ్ళొకసారి చదువుతాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఒకసారి చదవండి మాతాజీ. ఎవరు చదువుతారు?
ప్రభుజీ నా దగ్గర స్పెట్స్ లేవు ప్రభుజీ నేను పర్లేదు. ఊర్లో ఓకే, నో ప్రాబ్లం. మర్చిపోయాను నో ప్రాబ్లం మాతాజీ. ప్రభా మాతాజీ చదువుతారా? మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అనుమాతాజీ మీరు చదువుతారా? శ్లోకం చదవలేను కానీ ప్రభుజీ ప్రతి పదార్థాలు చదవమంటారా ఓకే, నో ప్రభుజీ? ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి చదువుతాను శ్లోకము. దెన్ వీ కెన్ స్టార్ట్ ది ప్రతిపదార్థం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఓకే, మీనింగ్స్ చదవండి మాతాజీ. ప్రభుజీ ప్రభు హరి బోల్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ నా మాట వినిపిస్తుంది మాతాజీ. హరి బోల్. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వార్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. సర్వతః. వెరీ గుడ్. మమ వర్త్మాను వర్తంతే. ఓకే ఓకే, మీనింగ్స్ చదవండి మాతాజీ. ఏ ఎవరు యథా ఏ విధంగా మాం నన్ను ప్రపద్యంతే శరణుజొచ్చుతారో తాం వారిని తథా ఆ విధంగా ఏవ నిశ్చయంగా భజామి అనుగ్రహిస్తాను అహం నేను మమ నా యొక్క మార్గాన్ని అనువర్తంతే అనుసరిస్తారు మనుష్యాః అందరూ పార్థ ఓ పృథకుమార సర్వసహ అన్ని విధాలుగా ఎవ్వరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. భాష్యం చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. భాష్యము. ప్రతి ఒక్కడు విభిన్న రూపాలలో శ్రీకృష్ణుణ్ణే అన్వేషిస్తున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిరాకార బ్రహ్మజ్యోతి తేజంలోని అణువులతో పాటు ప్రతి దానిలోనూ వసించే సర్వవ్యాపక పరమాత్మునిగాను పాక్షికంగా అనుభూతమవుతాడు. కానీ కేవలము విశుద్ధ భక్తుల చేతనే అతడు పూర్తిగా అనుభూతమవుతాడు. ఈ రకంగా శ్రీకృష్ణుడే ఎల్లరి అనుభూతి లక్ష్యంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అందరూ అతన్ని పొందగోరే తమ కోరికను బట్టి సంతృప్తి చెందుతారు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తులతో వారు కోరే విధంగా దివ్య భావనలో అన్యోన్యంగా వర్తిస్తాడు. ఒక భక్తుడు శ్రీకృష్ణుని పరమ ప్రభువుగా, ఇంకొకడు తన స్వంత మిత్రునిగా, మరొకడు తన పుత్రునిగా, మరి ఇంకొకడు తన ప్రియునిగా కోరుతుండవచ్చును. తన పట్ల గల విభిన్న ప్రేమ తీవ్రతను బట్టి శ్రీకృష్ణుడు ఆ భక్తులందరికీ సమానంగా వరదానము చేస్తాడు. ఈ భౌతిక జగత్తులో అవే అన్యోన్య భావనలు ఉన్నాయి. అవన్నీ భగవంతుని ద్వారా వివిధ ఆరాధకులతో సమానంగా పంచుకోబడతాయి. విశుద్ధ భక్తులు ఇక్కడ దివ్యధామం రెండు చోట్ల కూడా భగవంతునితో సాంగత్యాన్ని పొంది స్వయంగా సేవ చేయగలిగి ఆ ప్రేమాయుత సేవలో దివ్యానందాన్ని పొందుతారు. జీవుని ఇక్కడ వరకు చాలు మాతాజీ, మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుదాం. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. చాలా ఇంపార్టెంట్ శ్లోకం మాతాజీ. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా మనం ఇది అప్లై చేసుకోవచ్చు. అంటే వరల్డ్లో భగవంతుని ప్రేమ ఎలాగుంటుంది అంటే, ఎవరు ఏ విధంగా నన్ను కొలుస్తారో, ఎవరు ఏ విధంగా నన్ను ప్రార్థిస్తారో, ఎవరు ఏ విధంగా నన్ను తలుస్తారో వాళ్ళకి ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను అంటాడనమాట భగవంతుడు అంటున్నాడు. ఇది లోకంలో కూడా సహజమే. ఇప్పుడు ఎలాగుంది, తల్లి పిల్లలు ఉన్నారు. ఎలాగా పిల్లవాడు ఆకలి అయినప్పుడు ఒక విధంగా అరుస్తాడు, నొప్పి అయినప్పుడు ఇంకొక విధంగా అరుస్తాడు.
ఇంకొకటి ఏదో కావాలన్నప్పుడు ఇంకొక విధంగా అంటే తల్లికి తెలుసు ఆ పిల్లవాడు ఏ టైంలో అడుగుతున్నాడు అని. అలాగే భగవంతునికి కూడా మనం ఏ విధంగా అతన్ని అర్థిస్తామో ఆ విధంగానే మనకి అతను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడెదరో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించెదను. ఇలాగా ఎగ్జాంపుల్స్ మనకి చూడండి. ఉత్తరాదేవి ఏమని అడిగింది? ప్రభు, నువ్వు నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని రక్షించు అని అడిగిందన్నమాట. సో భగవంతుడు ఏం చేశాడు? వెంటనే, అంటే తను కావాలంటే షీ కూడా ఆస్డ్ భగవంతుణ్ణి మోక్షం ఇమ్మని అడగవచ్చు. కానీ తనకి ఏమిటి ఇంపార్టెంట్ అక్కడ? పిల్లవాడిని రక్షించాలి, పాండవ వంశాన్ని కొనసాగించాలి, అంతే. తను అడిగింది, బిడ్డని రక్షించు, నాకేమైనా పర్వాలేదు. సో భగవంతుడు ఏమిటి? ఓకే, బిడ్డను రక్షించడం ప్రథమ కర్తవ్యం